జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం జిల్లా భూంపురంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. పొలంలో పని చేసుకుంటూ ఉండగా పిడుగు పట్టడంతో ఇద్దరు మహిళలు ఒక యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం జిల్లా భూంపురంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. పొలంలో పని చేసుకుంటూ ఉండగా పిడుగు పట్టడంతో ఇద్దరు మహిళలు ఒక యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పనిచేస్తూ ఉండగా పిడుగుపడి చనిపోయారు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్ర, ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీడ్ పత్తి అంటే ఐజా గద్వాల ఏరియాలో పెద్దగా సాగు చేయబడే సీడ్ పత్తిలో వీళ్ళంతా కూలీలుగా ఉండి కూలీ పనులు చేస్తుండగా ఒకసారిగా వర్షం మొదలవడంతో అక్కడ దగ్గరలో ఉండే తాటి చెట్టు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఇందులో ఒకేసారి పెద్ద శబ్దంతో పిడుగుపడడంతో 5 మంది మొత్తం అక్కడ తాటి చెట్టు వద్దకు వెళ్లారు. అందులో 5 మందిలో 3 మాత్రం అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. అందులో పార్వతమ్మ అనే మహిళ 22 సంవత్సరాల మహిళ, తర్వాత సౌభాగ్య 40 సంవత్సరాల మహిళ, వీటితో పాటు సర్వేష్ అనే యువకుడు, ఈ 3 కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఇంకా 2 తీవ్ర గాయాలవడంతో వారిని మొదటగా ఐజలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత గద్వాల ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి తర్వాత ఏం కనబడలేనంత ప్రకాశవంతమైన మంటలు వ్యాపించాయి. ఇందులోనే 3 చనిపోవడం జరిగిందని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఇది గమనించిన చుట్టుపక్కల పొలాల వాళ్ళు వెంటనే వచ్చి వారిని ఆసుపత్రికి తీసుకునే లోపల అక్కడ అంటే స్పాట్ లోనే 3 చనిపోయారని చెప్పి వైద్యులు వెల్లడించారు. అయితే మెరుగైన చికిత్స కోసం 2 ఏదైతే గద్వాల ఆసుపత్రికి తరలించారో వారి నుంచి ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించే అవకాశం ఉందని చెప్పి వెల్లడిస్తున్నారు. విజయచంద్రిక. ఓకే బసవరాజు, థ్యాంక్ యూ.